చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్ధం. మీరు 10% ముస్లిం ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 12% ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది. 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు. ఇవాళ 10% కూడా రిజర్వేషన్ ఇస్తే 12% ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది. 100కు 100% వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు. 100%. మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీ జనాభా అని వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణనలో 46% బీసీ జనాభా అని వచ్చింది. ఇంకా 5% ఏడమైంది. మరి ఈ 5% దాదాపు 18 లక్షల మంది ఉంటారు. అంటే 18 లక్షల మంది బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోవాలి. వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు గాలికి వదిలేసారు. ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42%లో 10% ముస్లిం తీసేస్తే ఇంకా 32%. బీసీలకు వచ్చేది 32% అయితే దానిలో గుర్తించండి గల ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది. ఎంత? 27%. 27% తీసేస్తే ఇంకా 32, ఇంకెంత? 5%. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది 5%. 32లో 27 రాండబట్టే నువ్వు ఇచ్చేది ఏంది? కొండందలు వెలుగనబట్టినట్టు. మీరు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదిక రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతో బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు గింత అన్యాయం జరిగితే వాళ్ళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి ఒక మతాన్ని ఉంటుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పొట్ట కొట్టకండి. బీసీల పొట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా తామాషా ప్రకారం ఆ ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ